అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా అమ్మవారి దయ వల్ల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున వరమహాలక్ష్మి దేవికి వడిబియ్యం ఎలా పోయాలనేది చూద్దాం. ఈ విషయం మీద చాలామంది అడిగారు, అందుకని నాకు తెలిసిన విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. అసలు వడిబియ్యం ఎందుకు పోయాలనేది ఒకసారి మాటకు వెళ్దాము. వడిబియ్యం అనేది మన అమ్మ వాళ్ళు పోస్తారండి. అది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల వారికి ఉండదు. కానీ అమ్మవారికి వడిబియ్యం పోయాలని మీ మనసు కనిపిస్తే కనుక తప్పకుండా పోయొచ్చు. అమ్మవారు మన ఇంటి ఆడపిల్ల కాబట్టి, అమ్మవారి కాబట్టి మనం పోసుకోవచ్చండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అదే మనలాంటి వాళ్ళకనుకోండి, సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో అలా వడిబియ్యం పోస్తుంటారు. కారణం ఏంటంటే ఆడవాళ్ళు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మవాళ్ళు మనల్ని ఇంటికి పిలిచి మొత్తం అక్కడున్న ముత్తైదువుల్ని ఒక 5గురినో 3గురినో అలా పేరంటానికి పిలిచి వడిబియ్యం పోస్తారు. అలానే అమ్మవారికి కూడా వడిబియ్యం పోసేటప్పుడు సేమ్ పద్ధతి. అంటే అమ్మవారు మన ఇంటి ఆడపిల్ల అని చెప్పి పోస్తారనమాట. వడిబియ్యం పోయడానికి అర్థం ఏంటంటే, నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోయినా కానీ అమ్మగారి ఇల్లు ఉందమ్మా, నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. అమ్మాయినా అక్కైనా నాన్నైనా చెల్లైనా అందరూ పుట్టింట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీకు తోడుగా ఉంటామని వాళ్ళకి ధైర్యం చెప్పినట్లు చేసి పంపిస్తారనమాట. పుట్టిల్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ నీకు పుట్టిల్లు అనేది ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుందని చెప్పడానికి ఒక అర్థం పడుతుంది ఇది. అలా 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో వాళ్ళు పిలిచి వడిబియ్యం పోస్తుంటారు. పోసేటప్పుడు పద్ధతి ప్రకారంగా హస్బెండ్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా కాస్త బట్టలు పెట్టి పంపిస్తారు. అలానే వడిబియ్యం పోసేటప్పుడు కూడా మనకు కూడా బట్టలు పెడతారనమాట. ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ విధానం. అయితే అమ్మవారికి వడిబియ్యం ఎందుకు పోస్తామంటే, మన ఇంటి ఆడపిల్లని చెప్పుకున్నాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి అంత షోడశోపచార పూజ చేసుకుంటాం కదండి. చేసుకుని సాగనంపుతున్నాం కాబట్టి అమ్మవారికి ఆ రోజు వడిబియ్యం పోసి అమ్మవారిని సాగనంపితే అమ్మవారు చాలా సంతోషపడుతుందండి. ఇంతకీ అమ్మవారి వడిబియ్యంలో వేయడానికి ఏ సామాన్లు తీసుకోవాలో అనేది చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ మనకి కావాల్సింది బియ్యం కేజీ కానీ లేదంటే 1.5 కేజీ కానీ తీసుకోండి. తర్వాత ముఖ్యంగా పెట్టాల్సింది చీర, బ్లౌజ్ పీసు, తర్వాత 5 వక్కలు తీసుకోవాలి. అలానే ఒక 5 ఎండు కొబ్బరి చిప్పలు, వీటిని బురిడికాయలు అంటారండి. కాబట్టి ఒక ఎండు కొబ్బరి చిప్పలు ఒక 5 తీసుకోండి. దాంతోపాటుకుని ఒక 5 కాయిన్స్ తీసుకోండి. అంటే ఒక 5 1 రూపీ కాయిన్స్ కానీ 5 రూపీ కాయిన్స్ కానీ ఒక 5 తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నా పర్వాలేదు, పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ఒక 5 ఖర్జూరాలు తీసుకోవాలి. అలానే పసుపు ప్యాకెట్స్ కూడా ఒక 5 చొప్పున తీసుకోండి. ఇంకాను గాజులు కూడా తీసుకోవాలి. ముందు మీరు తీసుకున్న బియ్యంలో కాస్త పసుపు నెయ్యి వేసి కలుపుకోవాలి అక్షింతల్లాగా. కొందరు తెల్లగా ఉన్న బియ్యాన్ని కూడా పోస్తారు, అందులో తప్పేం లేదు. అలా పోసినా కానీ తప్పేం లేదండి. ఇక్కడ వడి బియ్యాన్ని దోశలతోనే పోయాలి కాబట్టి మనం దోశలతో పోసేటప్పుడు 5 దోశలు పోస్తారా లేదంటే 9 దోశలు పోస్తారా అనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. అది మీ ఇష్టం అన్నమాట. మీరు 5 దోశలు పోద్దామనుకుంటే కనుక మనం ఎప్పుడైనా అంటే ఎవరికైనా చేతికి గాజులు పెట్టేటప్పుడు అమ్మవారికి అటువైపు ఇటువైపు ఒక 2 గాజులు వేస్తాం కదండి, ఒక్కొక్కటి వెయ్యం కదా, అలానే 4 వేయాలన్నమాట ఇక్కడ. అంటే 5 దోశలు వేసే పని అయితే మీరు ఒక 20 గాజులు తీసుకోవాలి. ఒకవేళ మీరు 9 సార్లు అంటే 9 దోశలు వేద్దామనుకుంటే గాజులు ఒక 36 తీసుకోవాలి. ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకోండి. 1 బై 1 ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక అదేవిధంగా తమలపాకులు కూడా ఒక 3 దోశలు మీరు బియ్యం వేసే పని అయితే 3 తమలపాకుల చొప్పున 15 ఆకులు తీసుకోవాలి. ఒకవేళ 9 దోశలు అనుకోండి 27 ఆకులు. సో మీరు ముందుగానే 5 9 అనేది డిసైడ్ అయ్యి సామానంతా తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ 5 దోశలు వేద్దామనుకుంటే 20 గాజులు తీసుకుంటారు, 15 తమలపాకులు తీసుకుంటారు. ఒకవేళ 9 దోశలు అనుకోండి 36 గాజులు తీసుకుంటారు, 27 తమలపాకులు తీసుకుంటారు. అదేవిధంగా పూలను కూడా పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు 5 దోశలు అనుకోండి అరటిపండ్లు ఒక 10 తెచ్చుకుంటారు, 9 దోశలు అనుకోండి 18 తెచ్చుకుంటారు అరటిపండ్లు. లేదంటే నార్మల్గా ఆపిల్స్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి పండ్లు పెడదామనుకుంటే కనుక ఒక్కోటి పెట్టుకోవచ్చు, లేదంటే 2 వేసినా కానీ మంచిదేనండి. అదేవిధంగా ఒక 5 బెల్లం ముక్కలు, చిన్న చిన్న బెల్లం ముక్కలు చేసుకొని ఇవన్నీ కూడా అమ్మవారికి వడి బియ్యంలో వేయడానికి కావాల్సిన లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేసుకోండి. అయితే ముందు చేయడానికి ముందుగానే మీరు కేజీ తీసుకుంటారా బియ్యం, కేజీన్నర తీసుకుంటారా అన్నది అది మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు.
ఇక అమ్మవారి ఎదురుగా ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్లో కాస్తంత పసుపు కుంకుమ అక్షింతలు పెట్టండి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఏదైతే మనం సామాను తీసుకున్నామో ఆ ప్లేట్లో మొత్తం కూడా కలిపేసి ఉంచండి. అంటే మీరు 5 దోసిళ్ళ 9 దోసిళ్ళ అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి 1.5 కేజీ బియ్యంలో పసుపు నెయ్యి వేసి అక్షింతలాగా కలిపించుకున్నారు కదండి. దాంట్లోనే ఒక 5 వక్కలు, 5 కాయిన్స్, 5 ఎండు ఖర్జూరాలు, ఎండు కొబ్బరి చిప్పలు, తమలపాకులు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా కలిపి ఉంచేసేసుకోండి. ఉంచేసేసుకున్న తర్వాత ఒకసారి మీరు అమ్మవారికి దండం పెట్టుకొని, నువ్వు మా ఇంటి ఆడపిల్లవమ్మ, నిన్ను పిలిచి చక్కగా పూజ చేసుకున్నాము, నీకు వడిబియ్యం పోస్తున్నాము, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పుకొని స్టార్ట్ చేయండి. ముందు మనం ఒక దోశ తీసేటప్పుడు ఎండు కొబ్బరి, తమలపాకు, దక్షిణ ఏది పెట్టదలుచుకున్నారో ఒక పండు, ఆ నెక్స్ట్ బెల్లం ముక్క, వక్క, ఎండు ఖర్జూరం, పసుపు, కుంకుమ కలిపి మొత్తాన్ని ఒక్కసారిగా మీరు అలవోకగా పడిపోకుండా తీసుకొని మనసులో నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర వేయాలన్నమాట. ఎక్కడైతే మనం ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్ మీద కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేసామో అక్కడ మనకున్న అంటే మన చేతిలో ఉన్నవన్నీ కూడా అక్కడ వేయాలన్నమాట అమ్మవారి ముందు. ఆ నెక్స్ట్ మీరు ఎన్ని దోశలు తీస్తారో అన్ని దోశలలోకి అన్నీ వచ్చేలా చూసుకొని ఇస్తూ ఉండండి. ఇక లాస్ట్లో మిగిలిన బియ్యాన్ని కూడా ఒకసారి చేతితో తీసుకొని అక్కడ వేసేయండి అమ్మవారి దగ్గర. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదంటే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. ఏదైతే చీర జాకెట్ అమ్మవారికి చూపిద్దాం అనుకున్నామో దాన్ని కూడా అమ్మవారికి చూపించేసేయండి. అలా పెట్టేసిన తర్వాత క్లాత్లో ఉన్న బియ్యాన్ని అంతా ఒక మూటగా కట్టేసేయండి. ఇదంతా శుక్రవారం చేసుకున్న తర్వాత ఆ మూట అదంతా కూడా అమ్మవారి దగ్గర అక్కడే ఉంచేసేయండి. తర్వాత దీన్ని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు కదా. తర్వాత రోజు అంటే శనివారం రోజు మీరు చక్కగా నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈ వడిబియ్యం కట్టిన బియ్యాన్ని దేవాలయంలో ఇచ్చేసేయండి. ఇక అమ్మవారికి పెట్టిన చీర జాకెట్ని మనమే ఉంచుకోవచ్చు. ఏదైనా పూజలు చేసే టైంలో మనం కట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. వడిబియ్యంలో చీర కంపల్సరీగా పెట్టాలా అని మీరు అంటారేమో, పెట్టాలని ఏం లేదండి, జాకెట్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎంత శక్తి ఉంటే అంత పెట్టచ్చు. ఈ విధంగా మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ, దుర్గాదేవికి కానీ, శక్తి దేవతల అమ్మవారికి చక్కగా ఈ రకంగా వడిబియ్యం పోసుకోవచ్చు. ఒకవేళ మీరు దసరా నవరాత్రుల టైంలో అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం అంటే గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి, అలానే అక్కడే అమ్మవారికి వడిబియ్యం పోయాలనుకుంటే కనుక అన్ని సామాన్లు బియ్యాన్ని అన్నీ కూడా కలిపేసేసి పూజారి గారికి ఒకసారి చెప్పుకొని అక్కడ అమ్మవారికి వడిబియ్యం వేయించండి. అక్కడ ఉన్న ఒక 2-3 ఆడవాళ్ళ చేతిని వేయించి వడిబియ్యం పోయండి. ఒకవేళ మీరు ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి వడిబియ్యం పోసేటప్పుడు మీ ఇంట్లో అత్తగారు కానీ ఎవరో ఒకరు ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేతిని బియ్యం మీద వేయించి ఆ తర్వాత వడిబియ్యం పోయండి. సో ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఆమె సంతృప్తి పడేలా అలంకరణలు పిండి వంటలు చేసి వడిబియ్యం ఇచ్చి అమ్మవారిని సాగనంపి మళ్ళీ తిరిగి రమ్మని చెప్పండి. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రత పూజ చేసుకొని వడిబియ్యం పోసుకి అమ్మవారి మీ పట్ల ఆకర్షితురాలే చేసుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి. అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇలాంటి మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.